నమస్తే ఆదాబ్ సత్ శ్రీ అకాల్. దిస్ ఇస్ కావ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి మనం ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసుకొని అందులో ఎగ్స్ వేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. ఎగ్ పీల్ మంచిగా రావాలి అని అంటే దాంట్లోకి ఒకటి నిమ్మకాయ వేసుకుంటే ఒక హాఫ్ తీసి ఆ నిమ్మకాయ వేసుకొని బాయిల్ చేసుకున్న మంచిగా పీల్ వస్తుంది అనమాట. దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవచ్చు అనమాట. సాల్ట్ కూడా వేసుకొని బాయిల్ చేసుకోవచ్చు. ఇలా ఎగ్స్ బాయిల్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. చెక్క, లవంగాలు, జీలకర్ర యాడ్ చేసుకున్నాను నేనైతే. తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మిల్ మేకర్లు కూడా యాడ్ చేశాను అనమాట. ఎందుకంటే మా పిల్లలకి ఇష్టంగా తింటారనేసి నేను మిల్ మేకర్ కూడా యాడ్ చేశాను అనమాట. ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులోకి వచ్చేసి కొత్తిమీర పేస్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ కొత్తిమీర అంతా తీసుకొని పేస్ట్ పట్టుకోవాలన్నమాట. పేస్ట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనం పుదీనా వేసుకునే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. పుదీనా మా ఇంట్లో లేదు కాబట్టి స్కిప్ చేసుకున్నాను. కొత్తిమీర వేస్తున్నాను అనమాట. నేను వచ్చేసి కొత్తిమీర పేస్ట్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇందులోకి కొత్తిమీర పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా సేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రైస్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా రైస్ యాడ్ చేసుకొని ఇలా రైస్ కూడా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి మనం సాల్ట్ ఏమి యాడ్ చేయలేదు. పచ్చిమిర్చి ఒక్కటి వేసామన్నమాట. సాల్ట్ యాడ్ చేసుకోవాలి. రైస్లోకి సాల్ట్ యాడ్ చేశాను అనమాట. అయితే ఈ గ్లాస్తో 1 గ్లాస్ రైస్ వేసి ఇక్కడ వరకు రైస్ వేసాను అనమాట. సో ఒక గ్లాస్కి 2.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తాను అనమాట. ఇలా వస్తుంది అనమాట. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. పుదీనా ఉంటే కూడా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. తర్వాత కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా చూసి మనము లిడ్ క్లోజ్ చేద్దాము. లిడ్ పెట్టుకొని ఒక 5 విజిల్స్ రానిచ్చుకోవాలన్నమాట. అందులో బాయిల్ చేసుకున్న ఎగ్స్కి పీల్ తీసేద్దాము. ఇలా ఎగ్స్కి అంతా పీల్ తీసేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఎగ్స్కి అయితే ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఇలాగా చూడండి, ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకున్న వాటిలో వచ్చేసి మనం కారం యాడ్ చేసుకోవాలన్నమాట. పిల్లలు ఉన్నారు కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకుంటున్నాను అనమాట. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇవి ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. అంతే. ఎగ్కి మనము ఘాట్లు పెట్టాం కదా, అదంతా ఎగ్గుకు పట్టేలాగా మనం ఇలా ఇలా అనుకోవాలన్నమాట. ఎగ్స్కి ఇలా ఇలా అన్న తర్వాత మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్నాం కదా. ఎగ్స్లోకి కారం, ఉప్పు, పసుపు వేసిన తర్వాత ఊరికే స్లోగా మిక్స్ చేసుకోండి. నేను కొద్దిగా ఎక్కువ స్పీడ్ అంటే ఎక్కువ చేశాను అనుకుంటా, బ్రేక్ అయిపోయింది అనమాట. ఎగ్ స్లోగా ఇట్లా ఇట్లా అనుకుంటే సరిపోయిద్ది. అదంతకు అదే పట్టుకుంటుంది అనమాట. ఎగ్గులోకి కారం, ఉప్పు వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలన్నమాట. ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకున్న ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలాగా మనము టర్న్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎట్ సైడ్ కాలిందో లేదో చూసుకుంటూ మనం టర్న్ చేసుకుంటే సరిపోయిద్ది అన్నమాట.
ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే ఎగ్ అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. మా పిల్లలు వచ్చేసి ఇలాంటి ఎగ్ రెసిపీస్ కానీ బాగా తింటారనమాట. కొద్దిగా డిఫరెంట్గా చేస్తే వాళ్ళు బాగా తింటారు. ఎప్పుడు పప్పు అంటే వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది కదా. సో ఇలాంటి రెసిపీస్ మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. మీ పిల్లలు కూడా తింటారనమాట ఈజీగా. న్యూ ఇయర్ వస్తుందన్నమాట. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. నాతో షేర్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేసుకోండి. నేను నా రెజల్యూషన్స్ ఏంటో కూడా చెప్తానమాట. నా ఛానల్లో క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ విష్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్. ఈ రెసిపీ అయితే ఎగ్ బిర్యానీ రెసిపీ చాలా సూపర్గా ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. మీరు కూడా చాలా బాగా తింటారనమాట. పిల్లలతో సహా బాగా ఫ్రై చేసిన ఎగ్స్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం మనము. ఈ మాత్రం వస్తే సరిపోయిద్ది అనమాట. మనం ఇదే ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేను రైస్లోకి వచ్చేసి ఇంకా బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేశాను. ఇందులోకి అయితే యాడ్ చేసుకోవట్లేదు అనమాట, ఎందుకంటే పిల్లలు తినేది కదా. సో మీరు ఎవరైనా ఎక్కువ స్పైసీగా ఎక్కువ ఘాటుగా కావాలనుకుంటే దీంట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులోకి జస్ట్ నేను జీరా యాడ్ చేస్తున్నాను అంతే. కరివేపాకు, ఇందులోనికి ఆనియన్స్ యాడ్ చేస్తున్నాం. మనము కారం ఉప్పు అవన్నీ యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా ఘాటు వస్తుందన్నమాట. ఈ ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి అన్నమాట. ఇందులోకి వచ్చేసి బటర్ కానీ గీ కానీ యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. మా పిల్లలకి సెట్ అవ్వదు, సో నేను అవి స్కిప్ చేసి జస్ట్ ఆయిల్తోనే కుక్ చేస్తున్నాను అనమాట. ఇందులోకి వచ్చేసి పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేస్తున్నా. పచ్చిమిర్చి పేస్ట్ అనమాట. అలాగే అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను నేనైతే. యాడ్ చేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట మంచిగా. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వచ్చేసి చాప్ చేసుకున్న టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట మంచిగా. అలాగే ఇందులోకి పసుపు, ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసినాను కాబట్టి కారం కూడా నేను కొద్దిగా తీసుకున్నాను అనమాట. 1 స్పూన్ కారమే యాడ్ చేశాను. కారము, సాల్ట్ యాడ్ చేస్తున్నా. 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసాం కాబట్టి కొద్ది కారం వచ్చేసి చూసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇందులోకి వచ్చేసి మనము ధనియా పౌడర్ యాడ్ చేశాను. ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా మనం మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి వచ్చేసి జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి.
ఇది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి పెరుగు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. పెరుగు కూడా యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. కొన్ని వేసుకున్నాను అనమాట, హాఫ్ కన్నా తక్కువ అనమాట వాటర్ యాడ్ చేసుకోవాలి. మన దగ్గర బిర్యానీ పౌడర్ ఉంటే బిర్యానీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కొద్దిగా కుక్ అవ్వాలన్నమాట. కసూరి మేతి ఉన్న కసూరి మేతి యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోకి వచ్చేసి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఫైనల్గా వచ్చేసి ఫ్రై చేసుకున్న ఎగ్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా జస్ట్ ఇలా మిక్స్ చేసుకోవాలి అంతే. కొద్దిగా వాటరీగా ఉండకూడదు అనమాట. అంతా వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు మనము ఈ కర్రీని అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫైనల్గా వచ్చేసి ఇలా రావాలన్నమాట. కొద్దిగా కర్రీ వచ్చేసి బౌల్లోకి తీసుకోవాలి. మనం లేయర్స్గా డివైడ్ చేస్తాము. ఇందులోకి వచ్చేసి మనం రైస్ యాడ్ చేసుకోవాలి. మనం కుక్కర్లో పెట్టుకున్నాం కదా, అప్పుడు రైస్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. చూపిస్తాం. రైస్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. ఇది వచ్చేసి లేయర్స్గా స్ప్లిట్ చేసుకోవాలి మనము. ఇది వచ్చేసి లేయర్స్గా మనం ఇలా వేసేసుకోవాలన్నమాట. మనం బ్రౌన్ ఆనియన్స్ ఉన్నా కానీ మనం బ్రౌన్ ఆనియన్స్తో కూడా మనము ఇలా పైన చల్లుకోవచ్చు అనమాట. మిల్ మేకర్ జస్ట్ యాడ్ చేశాను అనమాట. నేనేం బాయిల్ చేయలేదు, రైస్లోనే బాయిల్ అయిందనమాట. మనం వాటర్ వేసి రైస్ వేసాం కదా, అక్కడే బాయిల్ అయిందనమాట. మన దగ్గర కొత్తిమీర ఉన్నా ఇలా వేసేసుకోవచ్చు అనమాట. బ్రౌన్ ఆనియన్స్ ఉన్నా బాగుంటుంది. ఇలా ఫుడ్ కలర్ లైట్గా ఇలా వేసుకోవచ్చు అనమాట. బాగుంటుంది టేస్ట్ అయితే, చూడ్డానికి కూడా బాగుంటుంది. అలా రైస్ కర్రీ వేసిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలా. తర్వాత ఇలా స్ప్లిట్ చేసుకొని ఇలా వేసుకోవాలన్నమాట. బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ పెట్టాం కదా, తర్వాత ఇప్పుడు కొద్దిగా కర్రీ పెట్టాలన్నమాట. మనం ప్రిపేర్ చేసుకునేది అలాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు రైస్ వేయాలి దీంట్లోకి, దీని మీదకి ఇలాగా. ఇలా వేసుకోవాలి. తర్వాత ఫుడ్ కలర్ అన్నమాట. నేను తక్కువే తీసుకున్న ఫుడ్ కలర్ కూడా, అది మంచిది కాదు అని చెప్పి హెల్త్కి.
ఫైనల్గా వచ్చేసి ఎగ్ బిర్యానీ అయితే రెడీ. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే బెల్ సింబల్ ఉంటుంది నొక్కేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలా సర్వ్ చేసుకుంటే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అండి. ఫైనల్గా అంతే అండి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.